హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అమ్మ అండ్ లిన్ను. ఈరోజు మళ్ళీ మేము ట్రూప్ బజార్కి వచ్చాం లైట్స్ షాపింగ్ కోసం. లాస్ట్ టైం వచ్చాం బట్ ఏం షాప్ చేయలేదు, జస్ట్ చూసి వెళ్ళాం ప్రైజెస్ అలా ఎలా ఉన్నాయని కనుక్కొని. ఇప్పుడు మాత్రం ఒక షాప్కి వచ్చాం. లాస్ట్ టైం 3-4 షాప్స్ విజిట్ చేసాం, ఆల్మోస్ట్ 3-4 కంటే ఎక్కువనే విజిట్ చేసాం. ఫైనల్లీ ఒక షాప్కి అయితే వచ్చాం తీసుకుందామని. ఇక్కడ లియాన్స్కి అయితే లైట్ అలా రొటేట్ అవుతుంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మేము ఇంకా మాకు కావాల్సిన షాపింగ్ అంతా చేసాం. లైట్స్ అన్ని ఫస్ట్ ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలని ఒక లిస్ట్ రాసుకొని వచ్చి ఇక్కడ మొత్తం తీసుకున్నాం. మనం లైట్స్ అన్నీ బిల్ పే చేసి అన్నీ తీసుకున్నాక మనకి మెటీరియల్ రావడానికి ఆల్మోస్ట్ 2 or 3 hours పడుతుంది వాళ్ళ మెటీరియల్ తీసి ఇవ్వాలంటే. షాపింగ్ చేయాలంటే ఇక్కడ మార్నింగే రావాలి, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే మాత్రం చాలా లేట్ అయిపోతుంది. మేము లైట్స్ తీసుకున్న షాప్ వచ్చేసి ప్రో ఎలక్ట్రికల్ అని ఉంది. ఆ షాప్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రైజెస్ కూడా ఆన్లైన్ కంటే తక్కువగానే ఉన్నాయి. మేము సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్, డిజైనర్ లైట్స్ అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడే తీసుకున్నాం, ఇంటికి కావాల్సినవన్నీ. సో లైట్స్ అవి తీసివ్వడానికి టైం పడుతుందంటే షింక్ చూద్దామనేసి పక్కన ఉన్న షాప్కి వచ్చాం. ఇక్కడ షింక్ చూశాను కానీ నాకు కావాల్సిన ప్యాటర్న్లో లేదు, సో కొనలేదు. 2 ఐటమ్స్ తీసుకుంటే ప్రైస్ పెద్దగా ఏమీ వ్యారీ అనిపించదు, బట్ ఎక్కువ క్వాంటిటీలో మనకి ఐటమ్స్ కావాలంటే మాత్రం ఇక్కడ విజిట్ చేసి కొనొచ్చు. ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. మాకైతే లైట్స్ ప్రైజెస్ ఆల్మోస్ట్ చాలా తక్కువ పడింది. మేము ఆన్లైన్లో వేరే దగ్గర కంపేర్ చేసిన దగ్గర కొటేషన్స్ తీసుకొని దాన్ని కంపేర్ చేసుకొని మేము తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ వాల్కి మీరు చూస్తున్న లైట్స్ అన్నీ కూడా 1000 బిలో, ఆల్మోస్ట్ అన్నీ 1300 బిలోనే ఉన్నాయి. ఇవి బెడ్ ల్యాంప్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. చాలా మోడల్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది దొరుకుతుంది. మనం ఏ ఫోటో చూపించినా ఇన్ కేస్ వాళ్ళ దగ్గర లేకపోయినా తర్వాత పంపిస్తారు మనకి. ఇక్కడైతే మా బిల్లింగ్ అవుతుంది ఇప్పుడు. 20 సెట్ అయితే ఏం తక్కువ. ఓకే, ఎంత స్కేల్ లైట్? స్కేల్ లైట్ ఒక టైప్ ఉంది. 2 watt స్పాట్ లైట్ 8 ఫీచర్స్. 4 8 3 watt స్పాట్ లైట్ 4 2 4 5 1 ఇంచ్ స్క్రూ ఒకటి. ఓకే, రూఫ్ లైట్ 8 మీటర్స్, కనెక్టర్ 2. కనెక్టర్ ఇంకోటి కావాలి, 3 కావాలి. 15 watt ప్యానల్ వచ్చేసింది. 15 watts ఫాల్ సీలింగ్ లైట్ వచ్చేసింది. 2 feet స్కేల్ లైట్ వచ్చేసింది. 2 watt స్పాట్ లైట్ వచ్చింది. 2 watt స్పాట్ లైట్ చిన్నది 3 watt ది మూవబుల్ వచ్చేసింది. టేప్ అయితే వచ్చేసింది. 1 ఇంచ్ స్క్రూ ఒక బాక్స్ ఇచ్చిన. ఇది వాల్ లైట్ రావాలి, ఇది ఒకటి కాలేదు, సారీ. రూఫ్ లైట్ అయిపోయింది, 8 మీటర్స్. కనెక్టర్స్ 3 అయిపోయింది. బడ్ది ఒక లైట్ వచ్చేసింది. మీ ఇది ఒకటి వాల్ లైట్ వచ్చేసింది. 2 బటన్ పెండింగ్ ఉన్నాయి. ఏమేమి పెండింగ్ ఉన్నాయి చెప్పు. పికాక్ 3 పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకటి 6 watt వాల్ లైట్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిల్లింగ్ కూడా మన ఐటమ్స్ అన్నీ ప్యాక్ అవుతున్నాయా లేదా అని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మిస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది. మా లియాన్స్ అయితే ఇలా బజ్జున్నాడు కార్లో, సీట్ వెనక్కని బజ్జు పెడితే నిద్రపోతున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది నైట్. ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో. మెహదీపట్నం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ అమ్మ అండ్ లిన్ను.